సంపూర్ణ లాస్కి స్వాగతం. నవరాత్రుల సందర్భంగా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. ఇది నైవేద్యం కోసము 30 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని కడిగి తీసుకొస్తాను. కొంచెం నీళ్లు కాచి ఇవి మునిగేంత వరకు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. టైం ఉందనుకుంటే కాస్త చల్లనీళ్ళు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోండి. 1.5 గ్లాసు పందారు తీసుకున్నాను. మీరు ఎక్కువ పందారు తింటానంటే 2 వేసుకోండి. 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కాగిన తర్వాత ఇవి వేసుకొని నెయ్యిలో వేయించుకోండి. ఇవి ఉడకడానికి 1 గ్లాసు నీళ్లు పోసుకోండి. నిమిషంలో ఉడికిపోయాయి. ఈ పాలు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి పాయసము. కొంచెం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనము తింటూ ఉంటే నోటికి తగులుతూ ఉంటాయి. బాగా ఇట్లా వేయించేసుకోవాలి. కొంచెము యాలక పొడి వేసేసుకోండి. ఇది చూడండి ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంచెం పందారు వేసేసుకోవాలి. వేయించిన జీడిపప్పు ఇందులో వేసేసా. సగ్గుబియ్యం పాయసము రెడీ.